ఏం చెప్తారు ఎస్సీ గొడవ గురించి? ఈ భూములు వాస్తవంగా నిజాం రాజువి. ఆఖరి నిజాం ఎవరైతే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఉన్నాడో ఆయనకు ఒక 13 కంచెలు 33,000 ఎకరాల దాకా ఆయనకు ఉండే. ఇది పోలీస్ యాక్షన్ అయిన తర్వాత సెటిల్మెంట్ అయింది. నిజాంతోని ఆనాడు కేంద్ర ప్రభుత్వం సెటిల్మెంట్ చేసుకున్నది, నెహ్రూ ప్రభుత్వం చేసుకున్నప్పుడు కొంత భూమి ఆయన సొంతానికి ఇచ్చారు. కొంత భూమి ఇక్కడ స్థానిక చట్టాల ప్రకారం డిసిషన్ తీసుకొని ఎవరిదైతే వాళ్ళు తీసుకోవచ్చు, ఆ నియమాలకు లోబడి నిజాం రాజుకు ఆ భూమిని ఇవ్వచ్చు అని చెప్పి వాళ్ళు ఇచ్చిన దానిలో ఉంది. అయితే బ్లూ బుక్ అని ఒకటి ఉండేది అప్పుడు. బ్లూ బుక్లో ఏంటంటే నిజాం సొంత ఆస్తులు, వాళ్ళ కుటుంబానికి సంబంధించినవి ఇవన్నీ కూడా బ్లూ బుక్లో ఉండేది. అట్లనే ఈ 33,000 ఎకరాల్లో చాలా వరకు ఏంటంటే నిజాం కొంతమందికి అమ్మడమో లేకుంటే ఆయన ఇవ్వడమో జరిగింది. అయితే ఇవన్నీ డిస్ప్యూటెడ్ ఉన్నాయి. ఈ కంచె అంటే ఏంటంటే మీరు 13 కంచె కంచె అంటే ఏంటంటే పశువులు మేసుకోవడానికి వదిలేసిన ల్యాండ్ అది. ఓకే. గుర్రాల మేతలకు వీటన్నిటికి. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కనే లోధీలకు ఎప్పుడు వాళ్ళు ఔరంగజేబ్తో వచ్చింది ఇక్కడికి. రాజస్థాన్ గుజరాత్ ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు లోధీలు ఉన్నారు కదా ఇక్కడ దూల్పేటలో. ఈ లోధీలు అంతా కూడా గుర్రాలకు గడ్డి మేపడానికి వచ్చింది అప్పుడు ఔరంగాబాద్ సైన్యంతో. వచ్చిన తర్వాత ఔరంగజేబ్ నుంచి ఎప్పుడైతే నిజాం తను రూలర్గా ప్రకటించుకున్నాడు, ఆయన దగ్గర పనిచేసేవాడు ఈ ప్రాంతానికి ఇన్ఛార్జిగా ఫస్ట్ నిజాం. అయితే అప్పటి నుంచి కూడా ఏంటంటే దాదాపు 224 సంవత్సరాలు మొదటి నిజాం నుంచి ఆఖరి నిజాం వరకు కూడా లోధీల స్వాధీనంలో వాళ్ళకి ఇచ్చిన భూమి ఉండేది. ఆ భూమి ఎక్కడ అంటే ఇప్పుడు పుల్లెల గోపిచంద్కి ఇచ్చింది, ఐఎస్బికి ఇచ్చింది. తర్వాత మొత్తం ఆ భూములన్నీ కూడా 650 ఎకరాలు ఉర్దూ యూనివర్సిటీ దగ్గర నుంచి ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఆనుకొని ఉన్నంత వరకు ఇది కూడా కంచెనే. కానీ ఇది ఎప్పుడో నిజాం కంటే ముందే లోధీలకి వచ్చింది. ఓకే. అయితే వాళ్ళు చరిత్రలో 300 సంవత్సరాలు ఉన్నా కూడా భూముల మీద చంద్రబాబు నాయుడు పరిపాలనకు వచ్చేదాకా 96 దాకా వాళ్ళ భూముల మీద ఉన్నా కూడా 87 వరకు వాళ్ళ పేర్లు రికార్డులో ఉండే. 87 తర్వాత చంద్రబాబు నాయుడు ఏం చేసిండు, రికార్డులకి వెళ్ళి తీసేసిండు. అట్లా చాలా పేర్లు తీసేసాడు, చాలా ఏరియాలలో తీసేశాడు. అప్పుడే హైదరాబాద్ మీద ఆయన కన్ను ఉండే, ఆ వెస్ట్ హైదరాబాద్ సైడ్ మొత్తం తీసేసి ఏం చేసిండు, కొంతకాలం తర్వాత వాటిని గవర్నమెంట్ భూమిగా డిక్లేర్ చేసి అలాట్మెంట్ చేసేసాడు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మైక్రోసాఫ్ట్కి, ఇన్ఫోసిస్కి, మొత్తం ఇక ఉర్దూ యూనివర్సిటీకి